ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కొల్చే పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దాని గురించే ఈ రోజు తెలుసుకుందాం. ఒక దేశ ఆర్థిక వృద్ధి గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ దాన్ని కొలిచే పద్ధతి సరైనదేనా? మీ గ్రాస్ జీతానికి చేతికొచ్చే జీతానికి తేడా ఉంటుంది కదా, ఇది కూడా దాదాపు అలాంటిదే. జీడీపీ అంటే ఒక దేశంలో తయారైన అన్ని వస్తువులు, సేవల మొత్తం విలువ. ఇది చాలా పెద్ద నెంబర్. దీన్ని ఒక రకంగా ఎకానమీ గ్రాస్ సాలరీ అనొచ్చు. అంటే ఎలాంటి కోతలు లేనప్పటి మొత్తం అన్నమాట. మన దేశంలో ఈ లెక్కల్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ ప్రతి 3 నెలలకి సంవత్సరానికి ప్రకటిస్తుంది. సరే, ఈ వస్తువులన్నీ ఉత్పత్తి చేయడానికి మెషిన్లు, బిల్డింగులు వాడతాం కదా, మరి వాటి ఖర్చు సంగతేంటి? ఈ అరుగుదల తరుగుదలనే డిప్రిసియేషన్ అంటాం. జీడీపీ ఈ ఖర్చుని అస్సలు లెక్కలోకి తీసుకోదు. సో అసలు విషయం తెలియాలంటే ఈ కోతను కూడా లెక్కించాల్సిందే. ఇది చాలా ముఖ్యం. అప్పుడే మనకు నికర దేశీయోత్పత్తి అదే ఎన్డీపీ వస్తుంది. ఫార్ములా సింపుల్. జీడీపీ నుండి డిప్రిసియేషన్ తీసేయాలి. ఓకే, దీని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. జీడీపీని 2500 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి ఆస్తుల అరుగుదల ఖర్చుని తీసివేద్దాం. అప్పుడు మనకు వచ్చేదే ఎన్డీపీ. చూడండి, 2100 రూపాయలు. తేడా స్పష్టంగా ఉంది కదా. సో జీడీపీ మొత్తం ప్రొడక్షన్ చూపిస్తుంది, కానీ ఎన్డీపీ మాత్రం ఖర్చులు పోగా మిగిలింది చూపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళే చెప్తున్నారు, జీడీపీ కన్నా ఎన్డీపీ ఒక ఎకానమీ గురించి క్వాలిటీ సమాచారం ఇస్తుందని. అందుకే ఈ గ్లోబల్ రికమెండేషన్ ఫాలో అవుతూ ఇండియా కూడా ఎన్డీపీ వైపు అడుగులు వేస్తోంది. ఈ మార్పు ఎలా జరగబోతుందో చూద్దాం. దీనికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఇంతకీ ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఈ వృద్ధి మన భవిష్యత్తు ఆస్తుల్ని పాడు చేసి రావట్లేదు కదా అని తెలుస్తుంది. ఎంత ఉత్పత్తి చేశాం అనే దానికన్నా ఖర్చులు పోగా నిజంగా మనకు మిగిలిందేంటి అనేది అసలైన ప్రశ్న.